talk to me, numbers never lie. Add it up, that's me. పేరుపాలెం బీచ్ లో వంట చేసుకోవడం పార్ట్ 2. వెల్కమ్ టు మై ఛానల్ జార్కే. మేమైతే బీచ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. బీచ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ప్లేస్ అనేది డిసైడ్ చేసుకుని ఆ ప్లేస్ లో అనేది మేము వంట చేసుకుంటాక రెడీ అయ్యాం. కార్ అయితే ఇంకా కొబ్బరి తోటల్లో అయితే లోపల పెట్టేసి ఇంకా లోపల ఉన్న సామాగ్రి అయితే ఒక్కొక్కటిగా అయితే తీస్తున్నాం అనమాట బయటికి. మావాడైతే పర్ఫెక్ట్ గా అయితే కారు బీచ్ లోకి అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా మేమైతే ఇంకా టెంట్ అయితే వేసుకుని కావాల్సిన సామాగ్రి అయితే మావాడు చూడండి లైన్ లో పెట్టేసి కొత్తిమీర అన్ని రఫ్ అడిచ్చేస్తున్నాడు. ఇంకా మావాడైతే రాళ్ళు ఎత్తడానికి అయితే వెళ్తాడు. మావాడు అక్కడెక్కడైతే బాధపడి ఇంకా మొత్తానికి అయితే మనోడు డబుల్ గ్యాస్ అయితే రెడీ చేశాడు. ఇంకా మా బ్యాచ్ లో వచ్చేసి ఈ వీడియో బాగా వంట అయితే చేస్తాడు. ఇలాంటి విషయంలో మట్టికి దబరా కానించి మొత్తం కొత్తిమీర కరేపా కానించి మనోడే అవన్నీ చెప్పి అన్ని రెడీ చేస్తాడు. ఒక పక్క అయితే మటన్ వేయాలని డిసైడ్ అయ్యి ఇంకో పక్క అయితే చికెన్ వేయాలని డిసైడ్ అయ్యి మనోడు ఒక దాంట్లో అయితే ఒక కళలో అయితే ఆ ఉల్లిపాయలు అనేది వేసి ఫ్రై అయితే చేస్తున్నాడు. మొత్తానికి బీచ్ లో దొరికే తాటి మట్ట కాడి నుంచి కొబ్బరి చెట్టు మట్ట వరకు మనోడైతే ఏరుకొచ్చి మంట అయితే ఆకృతికి పెట్టి దాని మీద అనేది కుకింగ్ అనేది చేస్తున్నాడు. ఇంకా మేమైతే కార్ అయితే అడ్డు పెట్టాము, గాలి అయితే వేస్తుందని పొయ్యికి. ఇంకా మావాడైతే చూడండి ఎక్స్ప్రెషన్, వీడు వంట చేసేటప్పుడు ఇది ఎప్పుడు మనం తినేది ఎప్పుడు అనేది ఆలోచిస్తున్నాడు. ఇంకా మా వాడు మార్కరాజు వచ్చేసి ఇంకా మొదలెట్టాడు అనమాట పక్కన చికెన్ వేయడానికి. మా వాడు వంట చేసాడంటే తిరుగున్నదండి, ప్రొఫెషనల్ కూడా చాడు. ఇక మనోడు లుంగి గట్టి చేస్తున్నాడు చూడండి, ఎరగ తీసేస్తాడు. ఇక ఈ బీచ్ మధ్యలో అయితే గాలి ఎక్కువగానే ఉంది, అయినప్పటికీ మనోడు వంట అనేది కంప్లీట్ చేశాడు. బీచ్ లో స్వేచ్ఛగా ఉంటుంది, మనం లుంగేసి అయితే వేసాడు. ఇంకా తర్వాత మామిడి కీర దోసకాయలు ఇంకొచ్చేసి చికెన్ అయితే అయిపోయింది. ఇంకో పక్కన కిస్మిస్ అనేది రెడీ చేసి ఇక మనోడు చికెన్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశాడు మా ఫ్రెండ్ పాపారావు. చూస్తుంటే ఇంచుమించుగా రెస్టారెంట్ లో ఎలా అయితే డెకరేట్ చేస్తారో అంత బాగా అంతకు మించి అయితే మనోడు డెకరేట్ చేశాడు, చాలా బాగా డెకరేట్ చేశాడు అనమాట. ఓ పక్కన మటన్ కూడా అయిపోయింది. ఇంకా తెచ్చిన చికెన్ మటన్ అయితే వండుకుని తినేసి తర్వాత స్నాక్స్ కూడా తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. అయితే బీచ్ వారం రోడ్డు ఉంటుంది కదండి, అది కూడా కాస్త అటు ఇటు తిరిగేసి వచ్చేసి ఎప్పుడు చూడండి చూడలన్నీ మొత్తం చూసేసిన తర్వాత ఇంకా మా గమ్యస్థలానికి అయితే మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాము. నేను చేసే పని కూలి పని అయినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కోరుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఎవరికైనా ఎంజాయ్ చేయాలనేది తప్పకుండా ఉంటుంది. బీచ్కి మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాము. నా చిన్నతనంలో అయితే ప్రతి సంవత్సరం కుర్రోళ్ళు బ్యాచ్లతో కలిపి ఈ బీచ్కి అయితే వచ్చేటోళ్ళం. ఈ మధ్య కాలంలో అయితే పెద్దదిగిన తర్వాత కొంచెం కష్టంగానే ఉన్నది అనుకోండి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు భార్య ఉండడంతో కాస్త ఇబ్బందిగానే ఉన్నది. ఇంకా అయినప్పటికీ మా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అలా తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తా, కంగారు పడద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఆర్కే కొల్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఆర్కే కొల్లేరు. ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.